ప్రైజ్ రాడ్. దేవుని నామాన్ని మహిమ కలుగాక. మరొకసారి కలిసిన వాక్యాన్ని దేవార్థం మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్యబలానికి వెళ్దాం. దేవుడు ప్రేమమయుడు, మన పాపాలన్నీ క్షమించే వ్యక్తి అని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాబట్టి దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది అన్యులు ఎలా ప్రశ్నిస్తుంటారంటే, ఇప్పుడు 70 సంవత్సరాలు మనం బతుకుతామంటే 68 సంవత్సరాల పాటు పాపం చేసి 69వ సంవత్సరంలో రిపెంట్ అయితే, అనగా మారు మనసు పొందుకుంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోవచ్చు కదా అన్నట్టుగా లాజిక్గా మాట్లాడుతూ ఉంటారు. దానికి మనం ఎలా సమాధానం చెప్పగలగాలంటే 2 విషయాలుగా మనం ఆలోచించవచ్చు. అదేమిటంటే, బైబిల్ గ్రంథం తెలిసి తెలియక తప్పు చేయని వారిని మాత్రమే దేవుడు క్షమిస్తాడు. తెలిసి కూడా, అనగా అపవాది ఉరిలో ఉండి మనం పాపం చేస్తే అది మనకు తెలియనిది, అనగా మన కళ్ళు మూసుకుపోయి ఉంటాయి. కాబట్టి తెలిసి దేవుడు గొప్పతనము, దేవుడు పాపం చేయొద్దనని తెలిసి కూడా పాపం చేస్తే దేవుడు క్షమించడని తెలిసి కూడా మళ్ళీ పాపం చేసిన వారికి క్షమాపణ ఉండదు. రెండవదిగా, 60 సంవత్సరాల వరకు నువ్వు ఉంటావని గ్యారంటీ ఏంటి? రేపే నీ మరణం వస్తే అప్పుడు నీ పాపాలను లెక్క ఎవరు చెబుతారు? అప్పుడు నిన్ను పరలోక రాజ్యానికి ఎవరు తీసుకువెళ్తారు? ఆ సమయంలో నువ్వు పాప క్షమాపణ పొందడానికి లేదు. కాబట్టి ఏ ఒక్కరూ కూడా తెలిసి పాపం చేయకుండా, ఏ ఒక్కరూ కూడా పలానా వయసులోకి వెళ్ళిన తర్వాత భక్తిగా ఉందాంలే అని అనుకోకుండా దేవుని భయభక్తులు కలిగి ఉందాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.